అన్న ఇప్పుడే చూసారు డెవిల్ మూవీ. నిజంగా అయితే గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట సినిమా చూసినంతసేపు. సుభాష్ చంద్రబోస్ గురించి ఎన్ని సినిమాలు వచ్చినా కానీ ఈ సినిమాలో చాలా అంటే చాలా డెప్త్ స్టోరీ అనమాట. సో కళ్యాణ్ రామ్ గారు లుక్స్ కానీ డైలాగ్స్ కానీ ఆ స్టోరీ తీసుకెళ్లిన విధానం కానీ ఎక్కడ బోరు కొట్టకుండా త్రూ అవుట్ ఆ ఇన్వెస్టిగేషన్ కానీ ఆ సీక్రెట్ ఏజెంట్గా తను చేసిన క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఫైట్స్ అయితే వేరే లెవెల్ ఉంటాయి అనమాట. నిజంగా ఒక 100 మందిని చంపడం అనేది ఇంటర్వెల్ ఫైట్ కానీ ప్రీ క్లైమాక్స్ అయితే చాలా అంటే చాలా ఉంటుంది. అసలు ఎలివేషన్స్ చాలా బాగున్నాయి ఆ సీన్స్లలో. నిజంగా స్టోరీ అయితే చాలా ట్విస్ట్లు ఉంటాయి అనమాట. ఎవరు చంపారు ఏంది స్టోరీ అనేది చాలా అంటే చాలా బాగుంది. సో అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా అనమాట. బింబిసార్ తర్వాత దానికి మించి హిట్ అంటే కళ్యాణ్ రామ్ గారికి. నిజంగా బింబిసార్ తర్వాత ఆయన స్టైల్ కానీ ఆయన వే ఆఫ్ డైలాగ్ కానీ అన్నీ మారిపోయాయి. దీంట్లో కళ్యాణ్ రామ్ లుక్స్ ఎలా ఉన్నాయన్న? సేమ్ బింబిసార్కి మించి ఉంటాయి అనమాట. ఆ రాయల్టీ కనిపిస్తుంటుంది, ఆ ఏజెంట్ లుక్, సీక్రెట్ ఏజెంట్ లుక్ అన్నీ బాగున్నాయి అన్న. పీరియాడిక్ ఫిల్మ్ కదా, బాగుందా? చాలా అంటే చాలా మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట. మనకు ఇప్పుడున్న సిచ్యువేషన్కి తీసుకొని అప్పుడు ఏం జరిగింది అని ఒక కల్పితంగా తీశారు. కానీ సినిమా అయితే చాలా చాలా బాగుంది. కళ్యాణ్ రామ్ గారి కోసం అయితే 2 సార్లు చూడొచ్చు అన్న. డెవిల్ మూవీ డెవిల్ అని పెట్టారు కదా టైటిల్, సెట్ అయిందా? దానికి పర్ఫెక్ట్ యాక్ట్ అనమాట. ఆ స్టోరీ కానీ ఆ డైలాగ్స్ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. నిజంగా చెప్తున్నాను. ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ నుంచి అయితే గూస్ బంప్స్ వస్తాయి అన్న. కళ్యాణ్ రామ్ గారి స్పెషాలిటీ అది బ్రో. నెగటివ్ నుంచి పాజిటివ్ షేడ్స్ ఎలా రావాలి అది కళ్యాణ్ రామ్ గారి స్పెషాలిటీ. సో ఫస్ట్ హాఫ్ మొత్తం నెగటివే కనిపిస్తారు కళ్యాణ్ రామ్ గారు. సెకండ్ హాఫ్ లో మంచి హీరో వైబ్ వస్తారు. ఏంది మూవీ స్టోరీ అంటే త్రివర్ణ. ఈ ఒక్క వర్డ్ గుర్తు పెట్టుకోండి లేదా స్టడీ చేసుకొని వచ్చేయండి, మీకు అర్థమవుతుంది. అసలు సుభాష్ చంద్రబోస్ ఫ్రీడమ్ టైం కాన్సెప్ట్. సో చాలా బాగుంటుంది. డ్రామాటిక్ స్టోరీ, సస్పెన్సేబుల్ స్టోరీ, ట్విస్ట్లు ఉన్నాయి బ్రో. మెయిన్ గా 3 ట్విస్ట్లు ఉన్నాయి. ఆ ట్విస్ట్లు చాలా బాగుంటాయి. సో సంయుక్త మేనన్ గారు మంచి దేశీ మూవీ ఎక్సలెంట్ ఉంది భయ్య. ద సీక్రెట్ ఏజెంట్ ఒక అంటే సుభాష్ చంద్రబోస్ కుటుంబంగా ఒక అని మనకి చూపిస్తారు. అని అది ఫస్ట్ చూపించారు కానీ లాస్ట్ ఎండింగ్ కూడా చూస్తే కానీ మనకు అర్థమవుదు. అంటే బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా ఉండి ఒక సుభాష్ చంద్రబోస్ ఎట్లా సుభాష్ చంద్రబోస్ సపోర్టింగ్గా రోల్ ఎట్లా ఉంటుంది అని చూపించారు. దీంట్లో ఎక్సలెంట్ ఉంది. ఇంటర్వెల్ ముందు ఒక ఎలివేషన్ సీన్స్, ఫైట్ సీన్స్, క్లైమాక్స్ సీన్స్ ఎక్సలెంట్ ఉంది భయ్య. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ అనిపించినా మనకి సెకండ్ హాఫ్ కొంచెం హైలైట్ సీన్స్, ఫైట్ సీన్స్, క్లైమాక్స్ సీన్స్ హైలైట్ అనిపిస్తాయి. మీకు ఒక ఆడియన్స్ కొంచెం కనెక్ట్ అవుద్ది. ఫస్ట్ హాఫ్ బోరింగ్ అనిపించినా సెకండ్ హాఫ్ ఫస్ట్ ఇంటర్వెల్ ముందు మనకి కనెక్ట్ అవుద్ది బాగా. సంయుక్తమైన యాక్టింగ్ అని కళ్యాణ్ రామ్ యాక్టింగ్ అని చెప్పక్కర్లేదు. మనకి బింబిసార్లో ఎలివేషన్స్ యాక్టింగ్ ఎలా ఉంటుంది అట్లా అనిపించింది డెవిల్లో. ఎక్సలెంట్ ఉంది భయ్య మూవీ. గుడ్ మూవీ, మనకు గుడ్ మూవీ చూసినట్టు అనిపించింది. అంటే ఒక 1985లో తీసుకున్న ఒక రివ్యూ తీసుకున్న అనిపించింది మనకి. గుడ్ మూవీ భయ్య, బాగుంది. సినిమా స్టోరీ మాత్రం కొత్తగా ఉంది. అంటే అప్పట్లో జరిగిన రియల్ స్టోరీ అనుకుంటారు. రియల్ స్టోరీని చూపించినాడు. అంటే అప్పట్లో జరిగిన యుద్ధాలు, ఆ సెటప్, ఆ ప్రొడక్షన్ వాల్యూ మాత్రం హైలైట్. ఎందుకంటే అప్పట్లో జరిగిన యుద్ధాలు, అప్పట్లో సమాజం అంటే అప్పట్లో ఎలా ఉండేదో మనకు తెలియదు అన్న. ఈ సినిమాలో మాత్రం క్లారిటీగా చూపించింది. నాకైతే అన్న మస్తు నచ్చింది అన్న. ఒకటి కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో అన్న. ఎందుకంటే ఆయన యాక్టింగ్ అంటే యాక్టింగ్ అని ఏం యాక్టింగ్ చేసిన అసలు ఆయన ఎక్కడ ఏడా తగ్గకుండా అసలు ఆ యాక్టింగ్ సీన్స్ కానీ డైరెక్షన్ వాల్యూ సూపర్ ఉన్నాయి సార్. ఎందుకంటే చాలా సినిమాలు చూసిన అంటే ఎలా ఉందో న్యాచురల్గా అప్పట్లో ఎలా జరిగిందో న్యాచురల్గా చూపించి నాకైతే డెప్త్గా నాకైతే బాగా నచ్చిందన్న. ఇంకొకటి హీరోయిన్ సంయుక్త మీనా ఒక్క సీన్ అయితే బాగుంటుంది అన్న. హీరో చూడగానే ఆమె ఎంట్రీ, ఆమె నడుము అబ్బా మామూలు ఉండదన్ను. సంయుక్త ఎన్నిసార్లు ఆ మాస్టర్ కూడా అవ్వ అందరి గుండెలో దీంట్లో నా వడ్డానం ఉంటుంది. నా నడుము వడ్డానానికి పట్టుకుంటా నన్ను అమ్మ పిచ్చోడైపోతాయి అన్న. నడుము వస్తే మామూలు నడుముగా అన్న అబ్బా ఎట్లా ఉంటుంది అసలు. సంయుక్త అంటే సెక్సీగా అది అంటే లేదు కానీ అట్లా ఉంది, అట్లా ఉందనా. సినిమా మాత్రం సూపర్ అన్న. ఒకటి డెవిల్ సినిమా, ఒకటి నందమూరి కళ్యాణ్ రామానికి మాత్రం బ్లాక్ బాస్టర్. బింబిసార్ బ్లాక్ బాస్టర్ ఇట్టాడు ఇదే బ్రో. స్టోరీ మాత్రం కొత్తగా ఉంది, నీట్గా ఉంది. రియల్ స్టోరీ బ్రో. ఇది రేటింగ్ 3.5 అన్న. థ్యాంక్ యూ. అంటే బింబిసార్ తర్వాత అంత పెద్ద మూవీ అనుకోవచ్చా? అనుకోవచ్చు. బింబిసార్ మించిందా? ట్రిపుల్ ఆర్ లాగానే తీశారు కానీ చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్, చాలా అంటే చాలా బాగుంది. హిట్ సినిమా. బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టరా? బ్లాక్ బస్టర్. బ్రిటిష్ క్యారెక్టర్లు ఎలా చూపించారు? చాలా బాగా చూపించారు. ఇంతకుముందు